గౌరవ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రిషి అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీ వేదికగా వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యంగా తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉద్యమ సోదరులందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న నా సహచర ఉద్యమ సోదరులందరికీ కూడా ఉద్యమ వందనాలు. సోదరులారా, ఇప్పటివరకు వచ్చిన పెద్దలంతా, పార్లమెంట్ పెద్దలందరూ కూడా ఒక్కడే మాట చెప్పారు, మనం అందరం బాగా గుర్తుపెట్టుకోవాలి. కృష్ణన్న, మీరు అక్కడ ఉంటే మాకు ధైర్యం, మిమ్మల్ని ముందు పెట్టి మేము సైనికుల్లాగా పనిచేయడానికి రెడీ ఉన్నామని పార్లమెంట్ సభ్యులు కూడా లైన్ లో నిలబడి చెప్పిన సందర్భం ఇది. మరి అలాంటి పరిస్థితుల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఇన్నాళ్ళ నుంచి పోరాడుతున్న సైనికులైన మీరు వివిధ జిల్లాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క 1000 మందితో సమానం. అన్వంతాన్ని ఇప్పటిదాకా చెప్తుండే, కృష్ణ ఎవ్వరు చేయనన్ని సార్లు, కొన్ని వేల సార్లు ప్రెస్ మీట్లు, కాన్ఫరెన్స్లు, ధర్నాలు, రాస్తారోకోలు. నాకు తెలిసి బహుశా ప్రపంచంలో ఏ ఉద్యమకారుడు, ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రతిపక్షాలు కూడా ప్రజల సమస్యల కోసం ఇన్ని వేల సార్లు మీటింగ్లు, ధర్నాలు, చెలోడీలు కార్యక్రమాలు అయితే చేసిన చరిత్ర లేదు. ఒక్క జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణకు మాత్రమే చెల్లింది. మరి ఇన్నేళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి మనం చెప్తున్నాం, ఎప్పుడు సందర్భం వచ్చినా 50 ఏళ్ల నుంచి కృష్ణ పోరాడుతుండు. మరి మనం ఏం చేస్తున్నాం? ఏం చేయాలి మనం? కృష్ణ బీసీలకు చైతన్యం లేదు, చైతన్యం ఉండాలి అంటే చదువు ఉండాలని చెప్పి ముందుగానే గ్రహించి బీసీలను చైతన్యం చేసే పనిలో పెట్టుకొని గురుకులాలను తీసుకొచ్చి, స్కాలర్షిప్లను తీసుకొచ్చి, ఉన్నత విద్య ఉండాలని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి, ఆ తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లకు, ప్రమోషన్ల కొరకు, నోటిఫికేషన్లు వచ్చి అన్యాయాల కొరకు అడుగు అడుగున బీసీలను చైతన్యం చేస్తూ ఒక స్థాయికి తీసుకొచ్చి ఈ రోజు అందరం మనం రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తున్నాం. మరి 50 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో మీరు మొన్న తెలంగాణ ఎలక్షన్ లో చాలా దగ్గరను చూసారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, అలాగే మున్సిపల్ ఎలక్షన్ లో 42% ప్రభుత్వం ఇస్తా అని ఎగ్గొట్టినా సరే మనలో ఉన్న చైతన్యం, ఆర్ కృష్ణ నింపిన చైతన్యం వల్ల మనం దాదాపుగా 60 నుంచి 63% జనరల్ లో కూడా మనం గెలిచడం అంటే ఆ చైతన్యం మనలో ప్రవహిస్తుంది. ముందుకు తీసుకెళ్లి చట్టసభల్లో రిజర్వేషన్ సాధించాలి, అది ముందున్నది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మీద సుదీర్ఘకాలం కృష్ణ తీసుకొచ్చిన ఒత్తిడి వల్ల జనగణనలో కులగణన చేయడానికి ఒప్పుకున్నారు. కానీ ఒప్పుకున్న తర్వాత కూడా ప్రభుత్వంలో మోడీ గారికి ఇష్టం ఉండొచ్చు, ఆయన బీసీ బిడ్డ కాబట్టి బీసీలను లెక్కబెట్టాలని. కానీ ఆధిపత్య కులాల్లో ఉన్న పార్టీలో ఉన్న పెద్దలో, ప్రభుత్వంలో ఉన్న పెద్దలో బీసీల మీద కుట్ర చేసే పనులు జరుగుతాయి అడుగడుగున. మన లెక్కలు తప్పు చేయడమో, సరిగ్గా రాకుండా చేయడమో. మొన్న చూస్తే జనగణనలో, కులగణనలో ప్రతి ఇంటిని లెక్కించే 30 కాలమ్స్ ఉన్న ఒక షీట్ తయారు చేసిరు. దాంట్లో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న సామాజిక పరిస్థితులు ఏంది, ఆ ఇల్లు ఎట్లా ఉంది, వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు, ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారు అన్న విషయాన్ని మైక్రో లెవెల్లో లెక్క పెట్టడానికి ఒక కాలం తయారు చేసిరు. కానీ దాంట్లో ఒక కుట్ర ఏం చేసిరంటే ఎస్సీ ఎస్టీ అని పెట్టి అదర్స్ అని పెట్టిరు. అంటే బీసీల కొరకు లెక్క పెట్టమని చెప్పి బీసీలను లెక్కించమని మనం అడుగుతుంటే మళ్ళీ మనల్ని అదర్లో కలిపే కుట్ర జరుగుతుంది. కాబట్టి మనం అడుగడుగున జాగ్రత్తతో ఉండి జనగణనలో కులగణన సవ్యంగా అయ్యేటట్టుగా చూడాల్సిన బాధ్యత ఇక్కడ ప్రతి జిల్లా నుంచి వచ్చిన బాధ్యులపై ఉంది. మనం లెక్కల, జనాభా లెక్కలలో సవ్యంగా తీస్తే ఆ లెక్కల ప్రకారం తీసుకొని మనం ఏ కోర్టుకు వెళ్ళినా మన లెక్కల సవ్యంగా వస్తే మన రాజ్యాధికారంలోనే కాదు, ప్రభుత్వంలోనే కాదు, బడ్జెట్ లోనే కాదు, సంక్షేమ పథకాల్లో కాదు, ప్రతి ఒక్క రూపాయిలో, ఈ దేశంలో కొడుతున్న ప్రతి రూపాయిలో మన భాగం ఏందో అడిగే అవకాశం ఉంటది, కొట్లాడే అవకాశం ఉంటది. కాబట్టి మనమందరం కూడా భావజాల వ్యాప్తి ద్వారా ఈ ఉద్యమం ఎటువైపు వచ్చింది, ఎంతవరకు వచ్చింది, దాదాపుగా ముగింపు కాడికి వచ్చింది. ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో సుదీర్ఘకాలం జరిగిన ఉద్యమం చివరికి మనం ఫలితాలకు అందుకునే స్టేజ్కి వచ్చినాం. వంట చేసిరు, వడ్డించే కాడికి వచ్చిరు. ఈ వడ్డించేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. జనగణనలో కులగణన లెక్కలు తీయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో చూస్తే 42% రిజర్వేషన్ ఇస్తానని ప్రభుత్వం ఎగ్గొట్టింది. అయినా సరే ఉద్యమ స్ఫూర్తితోనే, చైతన్యంతోనే మనం దాదాపుగా 63 ఇదే ఉద్యమ స్ఫూర్తితోటి, ఇదే భావజాల వ్యాప్తితోటి మీరందరూ మనమందరం ఆర్ కృష్ణ వెంట నడుస్తూ చట్టసభల్లో రిజర్వేషన్ సాధించేంత వరకు, అలాగే 33%
మహిళా రిజర్వేషన్ బిల్లులో ఉపకోట సబ్ కోట బీసీ మహిళలకు వచ్చేంత వరకు మంత్రిత్వ శాఖ బీసీలకు ఏర్పరిచేంత వరకు కూడా మనం ఇదే పోరాట స్ఫూర్తి కొనసాగించాలని మీరందరూ వెంట నడుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, జై జై బీసీ.